దావీదు రచించినటువంటి 132వ సంకీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. దేవునికి స్తోత్ర. నా ప్రభువే తెలియజేస్తున్నమాట. ఇది నేను కోరిన స్థానం. ఈరోజు అండి ఈ లోకములో ఎందరో వ్యక్తులు, చాలామంది మనుష్యులు, యవనస్తులు సహితము వారికి నచ్చిన ప్రాంతములో ఉంటున్నారు, వారికి నచ్చిన చోటులో ఉంటున్నారు, వారికి నచ్చిన స్థలములో నివసిస్తున్నారు. అది స్నేహితులతో కలిసే కావచ్చు, అది ఎక్కడైనా రోడ్ల మీదే కావచ్చు, అదేమైనా పార్కులు కావచ్చు, అదేమన్నా సినిమా థియేటర్లు కావచ్చు, అదేమన్నా కాలక్షేపం చేసే స్థలములు కావచ్చు. ఏదేమైనా మానవుడు తనకు నచ్చిన స్థానములో ఉంటున్నాడు, తనకు నచ్చిన స్థలములో ఉంటున్నాడు. ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇక్కడ ఉండుట ఆశీర్వాదకరమా కాదా? ఇక్కడ ఉంటే నా కుటుంబానికి మేలా కాదా? ఇలాంటి ఆలోచన ఏమీ లేవు. కాసేపు కాలక్షేపం అయిపోతుందంటే చాలు, కాసేపు తాత్కాలికమైనటువంటి ఆనందం దొరుకుతుందంటే చాలు, ఆ చోట్లోనే ఆ స్థలంలోనే ఉండిపోవడానికి ఈరోజు మానవుడు ఇష్టపడుతున్న వేళ, ఇదిగో నా ప్రభువే స్వయానా తెలియజేస్తున్న మాట. ఇది నేను కోరిన స్థానం. ఆయనకి ఇష్టమైన స్థలం అంటండి ఇది, ఆయన మెచ్చుకోదగినటువంటి చోటంటండి ఇది, ఆయన కోరినటువంటి స్థానం అంట. ఇంతకీ ఏమిటంట ఆ స్థలం? ఏమిటంట ఆ చోటు? ఏమిటంట ఆ స్థానము అనేది మున్ముందు చూద్దాం. పైపెచ్చి అంటాడు ఇంకా, ఇక్కడ నేను విశ్రాంతి తీసుకునే చోటిది, ఇది నా విశ్రమ స్థానము. ఆఖరికి ఒక అద్భుతమైన మాట అన్నాడండి, ఇక్కడనే నేను నివసించెదను. దేవునికి స్తోత్ర. అంటే నా ప్రభువు నివసించాలని కోరుకుంటున్న స్థలం, నా ప్రభు ఉండాలని ఆశపడుతున్న చోటు, స్వయానా నా ప్రభువే కావాలనుకుంటున్నటువంటి ఆ స్థానము. నేనంటున్నాను ప్రదేవుని సంగమా, ఒకవేళ లోక సంబంధుల వలె లోకములో జీవించుచున్నటువంటి, వాక్యానికి సంబంధం లేకుండా, ప్రభువునకు సంబంధం లేకుండా, మందిరానికి సంబంధం లేకుండా, తమ ఇష్టానుసారముగా లోకములో కలిసిపోయి బ్రతుకుతున్నటువంటి మనుష్యుల వలె ఒకవేళ నేటి క్రైస్తవుడు గనుక ఉంటే, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ చోట్లోనైనా ఉండొచ్చు, ఏ స్థలములోనైనా ఉండొచ్చు. అనే కనుక ఈరోజు ఒకవేళ అపోహ పడితే, నేను అంటున్నాను, ఈ మధ్య కొన్ని విషయాలు మనకి యూట్యూబ్లో కనబడుతూ ఉన్నాయి. కొన్ని ఒట్టివని, కొన్ని గట్టివని, కొన్ని చోట్ల ఉండొచ్చని, కొన్ని చోట్ల ఉండకూడదని, ఇలా చాలా రకాలుగా చాలామంది సేవకులే మాట్లాడుతున్నారు. సంఘాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారు. కొన్ని చోట్ల ఉండకూడదని ప్రభువు సెలవిస్తుంటే ఉండొచ్చని సమర్థించే సేవకులు తయారైపోయారండి. కొన్నింటిని తినకూడదని వాక్యము సెలవిస్తుంటే తినొచ్చని సమర్థించే సేవకులు ఎక్కువైపోయారండి. ఆ వాటన్నిటిని ఇష్టపడేటువంటి వారు వారిని వెంబడిస్తూ ఉన్నారు. నేనంటాను, ఎవరు సత్యం, ఎవరు అసత్యం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని సేవకుల వైపో మనుష్యుల వైపో కాదు చూడాల్సింది. ఏది నిజమో అబద్ధమో, ఏది సత్యమో అసత్యమో, ఏం చెయ్యాలో చెయ్యకూడదో నీకు తెలియాలంటే నువ్వు చూడవలసింది దేవుని వాక్యం వైపు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నీకు సత్యమును తెలియజేస్తుంది బిడ్డ.
ఈ వాక్యము నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుంది. ఈ వాక్యము నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలియజేస్తుంది. ఈ వాక్యము నువ్వు ఎక్కడ ఉండాలో నీకు తెలియజేస్తుంది. ఈ వాక్యమే నువ్వేం తినాలో కూడా నీకు బోధిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి వాక్యం వైపు చూడాలి, మనుషుల వైపు కాదు, సేవకుల వైపు కాదు. అప్పుడు వాక్యము సత్యమేంటో తెలియజేస్తా. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు అంటే కాదు. స్వయంగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఇది నాకు ఇష్టమైన స్థలం. ఎవరికి ఇష్టమంట? ప్రభువుకే ఇష్టమంట, దేవునికే నచ్చినదంట, ఆయనే మెచ్చుకోదగినదంట. అక్కడే నేనుంటాను అని కూడా సెలవిస్తున్నాడండి. నేనంటాను ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండుట దేవునికి ఇష్టం కాదు. ఎలా పడితే అలా ఉండుట దేవునికి ఇష్టం కాదు. కాలక్షేపం చేయుట దేవునికి ఇష్టము కాదు. నా ప్రభు నీ విషయములో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ ఆత్మీయ వ్యక్తిగత కుటుంబ జీవితములో నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయనకు ఇష్టమైన స్థలములో, ఆయన కోరుకున్న స్థానములో నీ ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకంటున్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసిస్తాను. ఎందుకు ఆయనకి ఇష్టమైన స్థలములో మనం ఉండాలి? ఎందుకు ఆయన కోరిన స్థానములో మనం ఉండాలి? మనకు నచ్చిన స్థలంలో ఉండకూడదా? ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఇదేమన్నా తమిళ, మలయాళమా, ఉర్దూవా? కాదు కదా, తెలుగులో స్పష్టంగా చెప్పాడు. వారి ఆలోచన చెప్పున నువ్వు నడవడానికి వీల్లేదు, వారి మార్గాన నువ్వు నడవడానికి వీల్లేదు, వారు కూర్చుండు స్థలములో కూర్చోడానికి వీలు లేదు. అది దేవునికి విరుద్ధమైనది, అది దేవునికి హేయమైనది. మరెక్కడ ఉండాలంటే, నేను కోరుకున్న స్థలములో ఉండాలి, నాకు ఇష్టమైన స్థానములో ఉండాలి. ఇంకా చెప్పాలంటే, నేను ఎక్కడుంటానో అక్కడ నీ ఉండాలి. దేవునికి స్తోత్ర. అందుకన్నాడు, నేను ఇక్కడనే నివసించదను. అక్కడ నీ ఉండాలి. ఎందుకు అక్కడే ఉండాలో తెలుసా? ఎందుకు నువ్వు అక్కడ ఉండాలో తెలుసా? చూడండి, 133వ సంకీర్తన 3వ వాక్యములో 2వ భాగాన్ని చదువుదాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. ఇట్స్ క్లియర్. ఆయన కోరుకున్న స్థలములో, ఆయన ఉండాలనుకున్న చోటులో, ఆయనకు నచ్చినటువంటి స్థానములో నీవెందుకు ఉండాలంటే, నీ జీవితం ఎందుకు ఉండాలంటే, నీ కుటుంబం ఎందుకు ఉండాలంటే, నీ బిడ్డలు ఎందుకు ఉండాలంటే, అక్కడ ఏముంది? ఆశీర్వాదం ఉంది. అక్కడ శాశ్వత జీవమున్నది. దేవునికి స్తోత్ర. ఈరోజు ఎక్కడో ఉండి ఆశీర్వాదాన్ని కావాలనుకుంటున్నారు. నా మాట అర్థమైందా? ఎక్కడో ఉండి శాశ్వత జీవం కావాలనుకుంటున్నారు. కాదు, ఆయన ఇష్టపడినటువంటి స్థానములో, ఆయన కోరుకున్న స్థానములో, ఆయన ఉండాలనుకున్న చోట నీ ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వతమైన జీవం ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఎందుకండి ఎందరో రోగులు స్వస్థపరచబడుతున్నారు, ఎందరో లేమి కలిగినటువంటి వారు సర్వసమృద్ధిని పొందుకుంటున్నారు, శోధనల చేత తరమబడుతున్న వారు విడిపించబడుతున్నారు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, కన్నీరు, దుఃఖము, వేదన, వీటన్నిటి నుండి విమోచించబడుతున్నారు.
ఒకే ఒక్క కారణం, ఇది ప్రభు కోరినటువంటి స్థానము. దేవునికి స్తోత్ర. గనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఎక్కడ ఉండాలంటే ప్రభు కోరుకున్న స్థలములో ఉండాలి. ఆయన మెచ్చుకోదగినటువంటి స్థలములో నీవు ఉండగలిగితే అక్కడ నీకు ఆశీర్వాదమును, నీకు శాశ్వత జీవమును కలుగుతాయి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? మరి ఆయన కోరుకున్న స్థానం ఏంటి? ఆయనకి ఇష్టమైన చోటేంటి? ఆయన ఉండాలనుకున్న స్థలం ఏంటి? చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట. రండి, ఆదికాండము 28వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవునికి స్తోత్ర. చదవబడినటువంటి 3 లేఖన భాగములు కలిపి చదవనా? ఇది నేను కోరిన స్థానం, ఇది నాకు విశ్రమ స్థానం, ఇక్కడనే నేను నివసించెదను. ఎందుకనగా ఇక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండును. అది దేవుని మందిరమే గాని మరి ఒకటి కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ మందిరములో నీవు ఉంటే నీకు ఆశీర్వాదం బిడ్డ. ఈ మందిరములో నువ్వు నివసించగలిగితే నీకు శాశ్వత జీవము బిడ్డ. ఇక్కడే నీకు అభివృద్ధి, ఇక్కడే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు, ఇక్కడే నీ కుటుంబానికి ఆశీర్వాదం, అన్నీ లభిస్తాయి, అన్నీ పొందుకోగలుగుతాం. కానీ నేటి మానవుడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తూ తమకు నచ్చినటువంటి చోటులో ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి మనకు తెలుసు. వాడు దేవుని మందిరములో ఉండడానికి ఇష్టపడక లోకములో తిరగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తనకు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అనంతరం ఏం జరిగిందో మనకు తెలుసు. ఒకానొక దినమున తప్పు తెలుసుకున్నాడు. మరలా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్ర. యాకోబు పారిపోతున్నాడు. ఇదిగో ఇది దేవుని మందిరమే అన్నాడు, కానీ పారిపోతూనే ఉన్నాడు, కానీ పరిగెడుతూనే ఉన్నాడు. ఒకానొక దినమున తెలుసుకున్నాడు. యబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. నేనంటున్నాను, ఎప్పుడో ఒక రోజు కాదు బిడ్డ, రా, ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది దేవుని మందిరమని, ఇది దేవునికి ఇష్టమైన స్థలమని, ఇక్కడనే ప్రభు నివసిస్తాడని, అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుకుంటామని ఇప్పుడే తెలుసుకోవాలి. ప్రియదేవుని సంగమా అంటాడు. అందుకే యాకోబు భక్తుడు, ఇది దేవుని మందిరమే. ఆ మందిరములో వ్యాపారాలు చేశారు, ఆ మందిరములో రోకలు మార్చారు, ఆ మందిరములో ఏవేవో కార్యకలాపాలు చేశారు. ప్రభువునకు కోపం వచ్చింది. వాటన్నిటిని చెల్లాచెదురు చేశాడు, వాటన్నిటిని విసిరి కొట్టాడు. అప్పుడు అంటాడు, ఇది సమస్తమైన ప్రజలకు ప్రార్థనా మందిరం అన్నాడు. దేవునికి స్తోత్ర. చాలా కోపంతో రగిలిపోయాడు. కారణం, అది ఒక పరిశుద్ధమైన మందిరము గనుక. అంతకంటే మించినది, అది ప్రభువే కోరుకున్న స్థలము గనుక దాన్ని అపవిత్రపరిస్తే ప్రభువునకు నచ్చదు గనుక ప్రియదేవుని సంగమా, ఈ పూట నా ప్రభు నీ నుండి కోరుకునేది ఆయన కోరిన స్థానములో నీ ఉండాలి. గడిచినటువంటి వారాల్లో కూడా ఒకసారి మాట చెప్పాను. ఎందుకు ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఎందుకు ఆ మందిరములో మనం ఉండాలి అని అంటే, అది ఆయన దిగి వచ్చిన స్థలం. ఏంటంటే అది
ఆయన దిగి వచ్చిన స్థలము. ఎస్, నీకోసం ఆయన దిగి వచ్చాడండి. అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాను అబీమెలెకు ఎత్తుకుపోతే శారమ్మ కోసం, అబ్రాము కోసం దేవుడే దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కష్టములో ఉంటే, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు కుమిలిపోతుంటే నిన్ను ఓదార్చడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి, నీ కన్నీటిని తుడవడానికి, సంతోష ఆనందములు నీకు అనుగ్రహించడానికి ప్రభువే దిగి వస్తాడు. అబ్రాము కోసం దిగి వచ్చాడు, శారమ్మను విడిపించాడు. దేవునికి స్తోత్ర. అవునండి, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ, నీ జీవితం ఎలా ఉన్నా కానీ, నీ కుటుంబం ఎటు పోతున్నా కానీ, నీ బిడ్డలు నీ మాట వినకపోయినా కానీ, నీ భర్త మారు మనసు పొందకపోయినా కానీ రా. ఆయన కోరిన స్థానములో నువ్వు మోకరించగలిగితే, ఆయన ఉండే చోట్లో నువ్వు ప్రార్థించగలిగితే, నా ప్రభు నీ కోసం దిగి వస్తాడు. నీవు కోరినది నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్ర. అలాంటి అద్భుతమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైన మందిరాన్ని విడిచిపెట్టి నేటి ప్రజలు ఎక్కడెక్కడో ఉండే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడెక్కడికో పోయే ప్రయత్నం చేస్తున్నారు. వారములో ఒక్కసారి ఒక 2 గంటలు మాత్రమే గడిపేటువంటి మందిరములో కూడా పూర్తి సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు. ఎంతటి బాధాకరం అండి. ఒక విషయం తెలుసా బిడ్డ, ఈ లోకములో పడి పరిగెడుతున్నటువంటి వ్యక్తులను, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తులను, తరమబడుచున్నటువంటి వ్యక్తులను, పారిపోతున్నటువంటి వ్యక్తులను, దేవునికి, దేవుని సహవాసానికి, దేవుని సేవకులకు దూరంగా పోతున్నటువంటి వ్యక్తులను ఆపగలిగిన స్థలం దేవుని మందిరము. దేవునికి స్తోత్ర. అవునండి, యాకోబు పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. అయితే అక్కడ ఆగాడా లేదా? ఆగాడా లేదా? పారిపోతున్న వాడిని ఆపగలిగిన స్థలం దేవుని మందిరం. దూరమైపోతున్న వాడిని నిలపగలిగిన స్థలం దేవుని మందిరం. ఏ సహవాసానికి దూరం అయిపోతున్నావు? ఏ ప్రేమకు దూరం అయిపోతున్నావు? ఏ కృపకు దూరం అయిపోతున్నావు? ఏ ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావు? దేవునికి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తున్నావా? దేవుని సహవాసానికి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తున్నావా? సేవకులకే దూరం అయిపోయే ప్రయత్నం చేస్తున్నావా? ఇదిగో ఇది నేను కోరిన స్థలం, ఇది నిన్ను ఆపగలిగిన స్థలం. దేవునికి స్తోత్ర. ఒకవేళ నీ భర్త మారు మనసు పొందడం లేదని నువ్వు ప్రార్థించగలిగితే, దూరం అయిపోతున్న నీ భర్తను ఆపగలిగిన స్థలం ఇది. నీ బిడ్డలు నీ మాట వినకుండా లోకంలో పడి తిరుగుతున్నారని నువ్వు ప్రార్థించగలిగితే, నీ బిడ్డలను ఆపగలిగిన స్థలం ఇది. నీ కుటుంబము ఎటు పోకుండా ఆశీర్వాదములో నిలపగలిగిన స్థలం ఇది. దీని పేరు దేవుని మందిరము. దేవునికి స్తోత్ర. అవునండి, అసలు ఎందుకు పరిగెడుతున్నావయ్యా? భయం, భయం, మరణ భయం, చావంటే భయం, చీకటంటే భయం, లోకమంటే భయం, శత్రువు అంటే భయం, అపవాదంటే భయం, బలమైన వాడంటే భయం, శోధనలంటే భయం, శ్రమలంటే భయం. ఈరోజు మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు బిడ్డ. ఒక మాట చెప్పనా, భయపడుతున్న వ్యక్తికి ధైర్యము పుట్టించే స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్ర. అవునండి, దేనికి భయపడుతున్నావు? అనారోగ్యాన్ని అంటే భయమా? అపవాదంటే భయమా?
శోధనంటే భయమా? కష్టాలంటే భయమా? శ్రమలంటే భయమా? నీ చుట్టుపక్కల వారంటే భయమా? స్నేహితులంటే భయమా? బంధువులంటే భయమా? ఎవరో ఏదో అనేస్తారని భయమా? భయము చేత పరిగెడుతూ, భయము చేత పారిపోతూ, భయము చేత దాక్కునేటట్టయితే, ఇదిగో నా ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాట, భయపడుతున్న వ్యక్తికి ధైర్యము పుట్టించే స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఎస్, అందుకు కదా ఇది నేను కోరిన స్థానం. నా ప్రభువు నివసించినటువంటి చోటండి, నా ప్రభువు కోరుకున్న స్థలం అండి. అక్కడ నిన్ను భయపడనిస్తాడా? నిన్ను దాక్కోనిస్తాడా? లేదు, నీకు ధైర్యమును పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఈరోజు ఎందరో వ్యక్తులు చీకటిలో బ్రతుకుతున్నారు, అంధకారంలో బ్రతుకుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు, లోకమును వెంబడిస్తూ బ్రతుకుతున్నారు. చేతిలో ఉన్న సెల్ ఫోన్ అయినా, ఇంటిలో ఉన్న టీవీ అయినా, బయటికి వెళ్తే స్నేహితులైనా, ఎక్కడ చూసినా లోక సంబంధమైన వార్తలే, ఎందు విన్నా లోక సంబంధమైనటువంటి మాటలే. లోకములో, పాపములో, చీకటిలో, అంధకారములో బ్రతుకుచున్నటువంటి నేటి ప్రపంచానికి నా ప్రభువు తెలియజేస్తున్న మాట, చీకటిని వెలుగుగా మార్చే స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. yes, నీ హృదయములో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు. నీ ఆలోచనల్లో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు. అంధకారములో బ్రతుకుచున్నటువంటి నిన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. నీ జీవితాన్నే, నీ కుటుంబాన్నే వెలుగుమయముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దాక్కుంటూ కనబడకుండా చీకటిలో పరిగెడుతున్నాడు యాకోబు. ఒక్కసారిగా వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగే అతని జీవితాన్ని మార్చింది. దేవునికి స్తోత్రం. అవునండి, ఈరోజు చీకటిలో బ్రతుకుచున్నావా బిడ్డ? అంధకారములో బ్రతుకుచున్నావా బిడ్డ? మరణాంధకారము నిన్ను తరుముచుందా బిడ్డ? ఇది దేవుని మందిరము. ఇది ఆయన కోరినటువంటి స్థానము. ఇది ఆయనకు నచ్చినటువంటి స్థలము. ఇక్కడనే ఉంటానని తెలియజెప్పినటువంటి చోటు. ఇక్కడ ఆ చీకటిని వెలుగుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబు అంటేనే మోసగాడు కదా. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ప్రాంతాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి పరిగెడుతున్నాడు. కానీ ఎప్పుడైతే 17వ వచనంలో ఆగాడో, ఇది దేవుని మందిరము అని గుర్తించాడో, మోసగాడిని సహితము మార్చగలిగిన స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాపిని పరిశుద్ధంగా చేసిన స్థలం దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. ఎస్, నీ కన్నులను తెరవజేసే స్థలం దేవుని మందిరం. ఈరోజు చాలా మంది కళ్ళు మూసుకుపోయి బతుకుతారు కదా. కనబడదు. ఎరా కళ్ళు కనబట్లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? లోకంలో చాలామంది ఉన్నారు అలా. క్రైస్తవులే ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు చాలామంది అందులో సేవకులు కూడా ఉన్నారని ఈ మధ్య అందరికీ తెలిసిపోయింది. కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. నేనంటాను, నీ మనోనేత్రములు తెరవగలిగిన స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. అవునండి, ఎప్పుడైతే నీ నేత్రములు తెరవబడతాయో నీకు సత్యము తెలియజేయబడుతుంది. నువ్వు నిజాన్ని గ్రహించగలుగుతావు, నువ్వు సత్యాన్ని చూడగలుగుతావు. కళ్ళు మూసుకుపోయినంతకాలం నీకు కనిపించేది చీకటే, నీకు కనిపించేది అంధకారమే. అందుకే ప్రభువా నా కన్నులు తెరువుమయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన కోరిన స్థలములోని ఉండగలిగితే, ఆ పరిశుద్ధ స్థలములోని ఉండగలిగితే, ఆ మందిరము నీ కన్నులను తెరవజేస్తుంది. దేవునికి స్తోత్రం.
ఎస్. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, నా ప్రభువు తెలియజేస్తున్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసించెదను. ఎందుకనగా అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును నీకు అనుగ్రహించబడతాయి. ఆ స్థలం పేరే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. గనుక ప్రియదేవుని సంగమా, నీవు ఆశీర్వదించబడాలంటే, శాశ్వత జీవాన్ని పొందాలంటే, నీ మనస్సు మార్చాలంటే, నీ కన్నులు తెరవబడాలంటే, భయపడుతున్న నీకు ధైర్యము కలగాలంటే, చీకట్లో ఉన్న నీవు వెలుగులోనికి రావాలంటే, పరిగెడుతున్న నీవు ఆగాలంటే, నీకోసం ప్రభు దిగి రావాలంటే, నిన్ను విడిపించి నిన్ను విమోచించి నీకు ఆశీర్వాదం ఇచ్చి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలంటే, నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచాలంటే, నీ ఉండవలసింది ఎక్కడో కాదు బిడ్డ, ఎక్కడో కాదు. గనుక ఈ వాక్యం విన్నటువంటి మనమందరం ఆయన కోరుకున్న, ఆయన ఇష్టపడిన, ఆయన నివసించాలనుకుంటున్నటువంటి స్థలములో, అనగా దేవుని మందిరములో ఉండుటకు, నివసించుటకు, జీవించుటకు ఇష్టపడదాం. ఆయన సన్నిధికి పరుగులు పెడదాం. ఆయన సన్నిధిలో ఉండే ప్రయత్నం చేద్దాం. అప్పుడు నీ కష్టములో, నీ శ్రమలో, నీ దుఃఖములో, నీ బాధలో, నీ కన్నీటిని తొడవడానికి, నీకు సంతోష ఆనందములు అనుగ్రహించడానికి నీకోసం నా ప్రభు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. పారిపోతున్నా, పరిగెడుతున్న నిన్ను, దూరమైపోతున్న నిన్ను నిలుపుతాడు. దాక్కుంటున్నా, పిరికివాడవైపోయినటువంటి నీకు ధైర్యం ఇస్తాడు. భయపడకు, నేనున్నాను అని అభయం ఇస్తాడు. చీకటిలో, అంధకారంలో, మరణ భయముతో ఉన్నటువంటి నీకు వెలుగును ప్రకాశింపజేస్తాడు. నిన్ను వెలుగులోనికి నడిపిస్తాడు. మోసపూరితమైనటువంటి, కపటము కలిగినటువంటి, స్వార్థముతో నిండిపోయినటువంటి నీ మనస్సును మారుస్తాడు. ప్రేమ చేత నింపుతాడు. దేవునికి స్తోత్రం. పాపిగా ఉన్న లోకములో కలిసిపోయిన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు, పవిత్రపరిచి ఆయన సన్నిధిలో ఉంచుతాడు. నీ కన్నులు తెరవజేస్తాడు. సత్యాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాడు. నిజమేంటో తెలియజేస్తాడు. ఆ నిజమే దేవుని మందిరం, ఆ సత్యమే దేవుని వాక్యం. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం నీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.